ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్, దాదాపు 1 టన్ను కన్నా ఎక్కువ బరువు ఉండే ఒక వస్తువు స్పేస్ నుంచి మనం భూమి మీద పడితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా. అయితే అలాంటిదే ఈ కాస్మోస్ 482. అసలు ఈ కాస్మోస్ 482 అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఈ కాస్మోస్ 482 మన సైంటిస్టులను చాలా భయపడుతుంది. అంత భయపెట్టేంత విషయం దీంట్లో ఏముందంటే, 50 years బ్యాక్ సోవియట్ యూనియన్ మార్చ్ 27, 1972 వీనస్ మీద ప్రయోగం చేయడం కోసం వెనీరా 8 అనే ఒక స్పేస్ షిప్ ని ప్రయోగించింది. దాంతో పాటు కాస్మోస్ 482 అనే శాటిలైట్ ని కూడా దానితో పాటు పంపించింది. వెనీరా 8 మాత్రం సురక్షితంగా వీనస్ మీదకి చేరుకోగలిగింది. కానీ ఈ కాస్మోస్ 482 మాత్రం చేరుకోలేకపోయింది. అయితే అది ఆ 50 years నుంచి 9008 kilometers పైనే తిరుగుతూ ఉంది. అయితే అది మెల్లమెల్లగా తిరుగుతూ 7700 kilometers కి పడిపోయింది. అయితే దీనికి భయపడాల్సిన విషయం ఏంటంటే, ఇది రానున్న 2-3 years లో మన భూమిని ఢీగట్టబోతుందని చెప్పి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.